శ్రీగురుభ్యో నమ. హరి ఓం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వం దుర్గీ గడాక్షఫలసిద్ధ్యర్థం. కన్యా రాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, స్థిరాస్తులు కొనుగోలు కానీ, వ్యాపారాలు ప్రారంభం చేయాలంటే ఈ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా పర్వాలేదు అనేటువంటి మాట వస్తుంది. మీ యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని 40% మార్పు పూర్తి చేసేస్తారు. మీకు రావలసిన అప్పు ఏదైతే ఉందో అది 25% మాత్రమే వస్తుంది. మొండి బాకీలుగానే ఉంటాయి. ఇతను నాకు ఇవ్వడు అనుకున్న వ్యక్తి 25% మాత్రమే మీకు అప్పు చెల్లించడం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వస్తే కేడర్ మిమ్మల్ని పక్కదోవ పెట్టిస్తుంది. జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. సొంత గూటికి వెళ్ళలేరు. అలాగని మారిన పార్టీలోనూ ఉండకుండా కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది అని అన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటుగా మీరు ఇతర కార్యక్రమాల్లో కూడా ఉన్నతంగా మీ యొక్క ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్న వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వీరికి అద్భుతమైన అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు పరిచయమైన నూతన పరిచయాలు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధీకరణ చేస్తారు. వారు అవసరార్థం మళ్ళా మీ దగ్గరికి వస్తారు. శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అదే చోట మరొక అవమానానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు విందు వినోదాల్లోనూ లేకపోతే మీకంటూ ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకులేండి మళ్ళా చూద్దాము అని తప్పించుకోవడానికే చూడండి. మీరు ఎక్కడ దొరుకుతారో, మిమ్మల్ని ఎక్కడ ఎలా అవమానించాలి అనేటువంటి విషయాల్లో విందు వినోదాల్లో మీకంటూ ఒక పెద్దపీట వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల విషయానికి వస్తే వీరిద్దరి మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతాయి. పర్వాలేదు, సర్దుకుందాం అనే ఒక మాటకు వస్తారు. సరే, ఈ నెలలో మనం ఒకరిని ఒకరు గౌరవించుకుందామని ఒక ఒప్పందం చేసుకుంటూ జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి, స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. కానీ ఏదో తెలియని మానసిక ఆనందంగా ఈ నెలలో గడపడం జరుగుతుంది. అంతేకాకుండా కన్యా రాశి వారి నిరుద్యోగులు శుభవార్తను ఖచ్చితంగా 2వ వారంలో వింటున్నారు. ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారికి నిరుత్సాహమే ఎక్కువ ఎదురవుతోంది. విలువైనటువంటి వస్తువులను ఖచ్చితంగా ఈ నెలలో మీరు కొనుగోలు చేస్తున్నారు. పర్వాలేదు, నా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి, మనం కూడా వేచి చూడాలి, కాలం కర్మం కలిసి వచ్చేంత వరకు మనం ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేయాలి తప్ప మనం దాంట్లో ప్రభావితం కాకూడదు అని నిర్ణయం తీసుకుంటుంటారు. విందు వినోదాల్లో పాల్గొవాలని అనుకుంటుంటారు. కానీ శత్రువులు ఉండడం వల్ల కాస్త ఆలోచించుకుని మీరు మీ యొక్క విందు వినోదాల్లో పాల్గొనడం మంచిది. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులు ఈ నెలలో మంచి శుభవార్తనైతే వింటున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి జూలై 18వ తారీఖు నుంచి 24 మధ్యలో మీరు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించండి. రూపాయికి రూపాయి లాభం అయితే కనబడుతోంది. పైగా కన్యా రాశి వారు వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ నెలలో ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి, పరోక్షంగా అవసరం లేదు. మీరు చేసేటువంటి వ్యాపారాలు ముఖ్యంగా టైర్లకు సంబంధించి కానీ, లేదా కోళ్ళ పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే ఎరువులు పెస్టిసైడ్స్కి సంబంధించి కానీ, సీ ఫుడ్స్కి సంబంధించి కానీ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఆడవారి విషయానికి వస్తే కనుక ఈ నెలలో విందు వినోదాల్లో పాల్గొంటారు. అత్యంత ఎక్కువ ఆనందదాయకమైన వాతావరణం గడుపుతారు.
డబ్బుదేముందిలే ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు, ముందు మనం ఆనందంగా ఉండాలి అని ఎక్కువ శాతం డబ్బుని విందు వినోదాలకి, టూర్లకి ఎక్కువ శాతం ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతోంది. మరొక విషయంలో స్త్రీలు కుటుంబంలో కలహాలకి ప్రధాన కారణం మీరే అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూలై చివరి వారంలో శుభవార్త అయితే వింటున్నారు. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. వివాహ ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాల కోసం ప్రారంభం చేయవద్దు, అంత యోగదాయకంగా లేదు కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక పూర్వం మీరు చేయించుకున్న సర్జరీ ఏదైతే ఉందో అది మళ్ళా తిరగబెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కాస్త ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా లంగ్స్లో నీరు చేరడము లేదా లంగ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడటం అనేది జరుగుతోంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీ యొక్క సలహాలు, సూచనలు వారిని మాత్రం అడిగి తెలుసుకోండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాల విషయంలో కన్యారాశి వారు ముఖ్యంగా జూలై 3వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కటి ఎముకలు విరిగేటువంటి అవకాశం, అదేవిధంగా కాళ్ళు, వేర్లు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాకుండా కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుయమామృతాత్ అనే మంత్రాన్ని 54 సార్లు పఠించడానికి చూడండి, కలిసి వస్తుంది. పైగా ఒకవేళ మీరు కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవడం ఇబ్బందిగా మీకు అందుబాటులో లేకపోతే కనుక మీ ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమకి, ఫోటోకి శనివారము అదేవిధంగా గురువారం ఈ 2 రోజులు కూడా తులసి మాల వేయండి. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క అది కూడా కుదరని పక్షంలో స్వామివారి ప్రతిమ ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీ మనోవాంఛను చెప్పుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని కలిగేటువంటి అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. ఎక్కువ శాతం అవకాశం పెట్టుకోవద్దు. చివరి 2-3 మార్కుల్లో మీకు ఉద్యోగం తప్పేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్ల కోసం చూసే వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఏది ఏమైనా సరే కన్యారాశి వారు తెలియని లోలోన ఆనందానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ కన్యారాశి వారు జూలై నెలలో చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సర్వము నారాయణ కటాక్షం కలుగుతుంది.